గజ్జల చప్పుడు. ఈ మాట వినగానే మనలో కొందరికి నాట్యం గుర్తొస్తుంది, ఇంకొందరికి పండగ గుర్తొస్తోంది. కాని కొన్ని కథల్లో మాత్రం ఇదే చప్పుడు గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ఫేమస్ తెలుగు దెయ్యం కథను లోతుగా విశ్లేషించబోతున్నాం. అసలొక కథ మనల్ని అంతలా ఎలా భయపెట్టగలదు? భయాన్ని పుట్టించడానికి ఆ రైటర్ ఎలాంటి ట్రిక్స్ వాడతాడు? రండి, ఈ గజ్జల చప్పుడు వెనకున్న భయంకరమైన రహస్యాలేంటో కలిసి చూద్దాం. అమావాస్య. చూడండి, ఒకే ఒక పదం. కాని ఈ పదం వినగానే మనసులో ఏదో తెలియని అలజడి, ఒక రకమైన భయం మొదలవుతుంది కదా అన్నమాట. కథ సరిగ్గా ఇక్కడి నుంచే మనల్ని తన ప్రపంచంలోకి లాగేయడం స్టార్ట్ చేస్తుంది. అమావాస్య అంటే కేవలం చంద్రుడు కనిపించని రాత్రి కాదు. మన జానపద కథల ప్రకారం ఆ రాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ సమయంలో మన ప్రపంచానికి, ఆ అతీత శక్తుల ప్రపంచానికి మధ్య ఉండే ఒక తెరలాంటిది చాలా పలుచగా అయిపోతుందట. అందుకే దెయ్యాల కథలకు ఇంతకన్నా పర్ఫెక్ట్ సెటప్ ఇంకేముంటుంది చెప్పండి? బాబుగారు, రాత్రిపూట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పైగదివైపు వెళ్ళొద్దు. చూశారా, కథ మనల్ని సరిగ్గా ఇక్కడ పట్టుకుంటుంది. ఒక ముసలి కేర్టేకరిచ్చిన ఒక్క వార్నింగ్తో మన మెదడులో ఒకేసారి క్యూరియాసిటీ, భయం రెండూ స్టార్టైపోతాయి. సరే, ఇక కథ మొదటి భాగానికి వెళ్దాం. చంద్రుడు లేని ఆ అరిష్టరాత్రి. భయానికి పునాది ఇక్కడే పడుతుంది. రైటర్ భయానికి ఎంత పర్ఫెక్ట్ సెటప్ క్రియేట్ చేశాడో చూడండి. మన హీరో రవి ఆఫీస్ పనిమీద శ్రీశైలం అడవుల దగ్గర ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నాడు. అక్కడో పాడుబడ్డ గెస్ట్ హౌస్. అప్పటికే కారు చీకటి, దానికి తోడు కుండపోత వర్షం, మళ్లీ అమావాస్య రాత్రి. ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిసి అతన్ని పూర్తిగా ఒంటరిని చేసేశాయి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు చాలా వీక్గా ఫీలవుతాం. మన సేఫ్టీ ఫీలింగ్ పోతుంది. అందుకే హారర్ కథల్లో ఈ ఐసోలేషన్ అనేది ఇంత పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఇక కథలో టెన్షన్ పెంచే స్టేజ్కొచ్చేశాం. అదే ఆ ముసలాయనిచ్చిన వార్నింగ్. అసలు ఈ హారర్ కథల్లో ఒక వార్నింగ్ ఎందుకంత పవర్ఫుల్గా పనిచేస్తుంది? ఎందుకంటే అది మన బ్రెయిన్లో భయం అనే ఒక విత్తనాన్ని నాటుతుంది. స్టోరీ టెల్లింగ్లో దీన్ని చెకాఫ్స్ గన్ అంటారు. అంటే కథ మొదట్లో ఒక గన్ను చూపిస్తే ఎండింగ్లోపు అది పేలాలి. ఇక్కడ కూడా అంతే. ఈ వార్నింగ్ అనేది జరగబోయే దారుణానికి ఒక సిగ్నల్ లాంటిది. దాంతో ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలన్న మన క్యూరియాసిటీ భయాన్ని కూడా డామినేట్ చేసేస్తుంది. సరే, ఇక కథలో మెయిన్ హారర్ ఎలిమెంట్కి వద్దాం. అదే ఈ కథకు పేరు తీసుకొచ్చిన ఆ శబ్దం. ఆ మిడ్ నైట్ నిశ్శబ్దంలో, కరెంట్ లేదు, బయట వర్షం, అలాంటి టైంలో సడన్గా వినిపించిన సౌండ్ ఇది. గలగల. ఫస్ట్లో చాలా దూరం నుంచి, అస్పష్టంగా. అసలు ఆ టైంలో అక్కడ ఎవరుంటారు? ఈ ఒక్క ప్రశ్నతోనే రియల్ టెర్రర్ స్టార్ట్ అవుతుంది. ఆ శబ్దం మెల్లమెల్లగా ఎలా దగ్గరవుతూ వస్తుందో చూడండి. ఫస్ట్ దూరం నుంచి ఒక చిన్న సౌండ్, తర్వాత అది వరండాలోకొచ్చింది, ఫైనల్గా సరిగ్గా డోర్ బయటే. ప్రతి అడుగుతో టెన్షన్, భయం డబల్ అవుతూ వెళ్తున్నాయి. రవి ధైర్యం చేసి డోర్ సందులోంచి చూశాడు. అక్కడా ఎవ్వరూ లేరు, కటిక చీకటి తప్ప. ఒక్క క్షణం ఊపిరి పీల్చుకున్నాడు. కాని మనకు తెలుసుకదా, హారర్ కథల్లో ఇలాంటి ప్రశాంతతంటే తుఫాను ముందొచ్చే నిశ్శబ్దంలాంటిదని. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. అత్యంత భయంకరమైన పార్ట్, అద్దంలో దాగున్న చీకటి రహస్యం. హమయ్యా, ఎవరూ లేరు అనుకుని వెనక్కి తిరిగాడు రవి. అప్పుడే గదిలో ఉన్న పాత అద్దంలోకి చూశాడు. ఇంతకీ రవి ఆ అద్దంలో ఏం చూశాడు? ఏమీ లేదు. అంటే తన ప్రతిబింబమే లేదు. అద్దంలో తన రూపం మాయమైపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక దెయ్యాన్ని డైరెక్ట్గా చూడటం కన్నా ఇలాంటిది, అంటే ప్రకృతి నియమాలకు విరుద్ధంగా జరిగేది చూస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. తన ఉనికి మీదే తనకి డౌటొచ్చేలా చేస్తుంది. అతని రిఫ్లెక్షన్కి బదులుగా అద్దంలో ఏం కనిపించిందంటే, చిరిగిపోయిన చీరలో ఒక స్త్రీ, జుట్టంతా విరబోసుకుని ఆమె చెయ్యి అతని భుజం మీదుంది. ఇక ఆమె ముఖం రక్తంతో తడిసిపోయి ఒక భయంకరమైన నవ్వు నవ్వుతోంది. రవి భయంతో కెవ్వుమని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. గదిలో తను ఒక్కడే ఉన్నాడు. అసలు రియాలిటీకి అద్దంలో కనిపిస్తున్న దానికి మధ్య ఉన్న ఈ తేడా ఎంత టెరిఫైయింగ్గా ఉంటుందో ఆలోచించండి. కాని అద్దంలో మాత్రం ఆ ఆకారం మెల్లగా అద్దంలోంచి బయటకు రావటం మొదలుపెట్టింది. ఇదే హారర్ స్టోరీస్లో పీక్ మూమెంట్. అద్దమనే బౌండరీని బ్రేక్ చేసుకుని ఆ దుష్టశక్తి మన రియల్ వరల్డ్లోకి వస్తుంది. ఇంక తప్పించుకోవటానికి ఛాన్సే లేదు. ఇక
కథ విషాదకరమైన ముగింపుకి వద్దాం. ఆ భయంకరమైన రాత్రి తర్వాత ఏం మిగిలింది? అద్దంలోంచి బయటకొస్తూ ఆ ఆకారం గొంతు గదిలో మారుమోగింది. నేను నీకోసమే చూస్తున్నాను. ఈ ఒక్క మాట ఆమె భయంకరమైన ఉద్దేశాన్ని, ఆమె పగని క్లియర్గా చెప్పేస్తోంది. తెల్లారేసరికి రవి అక్కడ లేడు. అంతే. కథ ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేకుండా సడన్గా ముగిసిపోతుంది. ఇలా అకస్మాత్తుగా ఎండ్ అవడం మనల్నింకా షాక్కి గురిచేస్తోంది. ఆ గదిలో మిగిలిందేంటంటే కేవలం ఒక జతపాత గజ్జెలు. అంతే. రవి ఏమయ్యాడు? అసలా గజ్జెలెవరివి? ఈ ఎండింగ్ మనకు సమాధానాల కన్నా ఎక్కువ ప్రశ్నల్నే మిగులుస్తుంది. ఆ గజ్జెల చప్పుడు యొక్క ప్రతిధ్వని మనసులోంచంత త్వరగా పోదు. ఒక చెరిగిపోని భయంలా ఎప్పటికీ ఉండిపోతుంది.